ఛానలుకి స్వాగతం. 2024వ సంవత్సరం అక్టోబర్ 6వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి కనుక చూసినట్లయితే మీ శత్రువులు వీరే అని మీకు తెలిసిపోతుంది. అయితే కుంభరాశి వారి యొక్క దినఫలాలు ఈ రోజు ఏ విధంగా ఉంటాయి, అలాగే కుంభరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది, అలాగే కుంభరాశి వారి యొక్క జీవితంలో శుభ అశుభ ఫలితాలు ఏంటి, ఎటువంటి దేవతారాధన కుంభరాశి వారికి మేలు చేస్తుంది, ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇంట్లో కలహాలు రావటం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 9494802799. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శని. ఈ కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం చూసినట్లయితే అలంకార ప్రియులు, ఎప్పుడూ కూడా అందంపై ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. అలాగే జీవితంలో ఎప్పుడూ కూడా ఉన్నత శిఖరాలను అధిరోహించాలి అనే కోరిక వీరిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే కుంభరాశి వారికి బంధాలు, అనుబంధాలు కూడా ఎక్కువ, బంధు ప్రీతి కూడా అధికంగా ఉంటుంది. ఎన్నిసార్లు అపజయాలు వచ్చినా కానీ ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి విజయాలను సొంతం చేసుకోవాలి అనే కుతూహలం వీరిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అయితే కుంభరాశికి అధిపతి శని భగవానుడు కాబట్టి ఎప్పుడూ కూడా శని భగవానుణ్ణి నిందించే మాటలు మీరు మాట్లాడకూడదు. మీ జీవితంలో మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ శని భగవానుణ్ణి ఆరాధించాలి. అప్పుడే మీ యొక్క జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. అంటే పరిస్థితులు కొన్ని సందర్భాల్లో మనకి చాలా ప్రతికూలంగా ఉంటాయి. ఆ పరిస్థితులను తట్టుకోవటం కూడా మనకు భారంగా అనిపిస్తుంది. అటువంటి పరిస్థితుల్లో కూడా మీరు భగవంతుణ్ణి ఆరాధించాలి తప్ప దూషించకూడదు. అయితే కుంభరాశి వారు ముఖ్యంగా జీవితంలో ఒడిదుడుకులు, సమస్యలను అధికంగా ఎదుర్కొంటారనే చెప్పుకోవాలి. భారమైన కుటుంబ బాధ్యతలు కూడా వీరికి ఉంటాయి. అలాగే ఆర్థిక పరిస్థితుల ప్రభావం చిన్న వయసులోనే వీరికి అర్థమవుతుంది. అలాగే వీరి యొక్క జీవితంలో చిన్న వయసులోనే గౌరవ స్థానాల్లో ఉన్న వ్యక్తుల వల్ల మోసపోయే పరిస్థితులు కూడా ఉంటాయి. అయితే కుంభరాశి వారి యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేని వ్యక్తులు కూడా మీ యొక్క జీవితంలో ఉన్నారు. వారు మీ శత్రువులని మీరు గుర్తించలేకపోతున్నారు. అయితే చాలా కాలంగా వారు మీకు కొన్ని సలహాలు ఇస్తున్నారు. ఆ సలహాలు పాటించినప్పుడు 100% అంటే 100% పాళ్లు మీకు అపజయాలే ఎదురవుతున్నాయి. కొన్ని సందర్భాల్లో మీకు వారిచ్చిన సలహాలు వినటం వల్ల, పాటించటం వల్ల మేలు జరిగిన పరిస్థితులు ఉన్నప్పటికీ ఎక్కువ మట్టుకు మాత్రం మీకు కీడే జరుగుతుంది. అయితే అటువంటి శత్రువులు ఎవరో మీరు గుర్తించలేకపోతున్నారు. గుడ్డిగా వారిని నమ్ముతున్నారు. అయితే ఈ యొక్క ఆదివారం రోజు అక్టోబర్ 6వ తేదీ దినఫలాల ప్రకారం మీ జీవితంలో ఒక అద్భుతమైన సంఘటన అయితే జరుగుతుంది. మీ శత్రువులు ఎవరో మీకు తేట తెల్లమవుతుంది. అంటే ఇన్ని రోజులు మీ శత్రువులు ఎవరో మీకు అర్థం కావటం లేదు. వారు ఎన్నిసార్లు మీకు అడ్వైజ్ ఇచ్చినా కానీ ఆ అడ్వైజ్ల ఫలితం అనేది నెగిటివ్ గా ఉన్నా కానీ మీరు గుర్తించలేకపోతున్నారు. వారు మీ ముందు చాలా బాగా నడుచుకుంటారు, మీ వెనకాల గోతులు తవ్వుతున్నారు, మీ గురించి చెడు ప్రచారం చేస్తున్నారు. మీ ఇరుగు పొరుగు వ్యక్తుల్లో ఇటువంటి వారు ఉండొచ్చు. మీరు పని చేసే చోట, వ్యాపారం చేసే చోట, ఇలా ఎక్కడైనా సరే ఇటువంటి వ్యక్తులు ఉన్నారు. వారి మూలంగా మీ యొక్క జీవితంలో అనేక సందర్భాల్లో మీరు అనేక రకాలుగా అవమానాల పాలయ్యారు, ఆర్థిక నష్టాన్ని చూశారు. అలాగే మీ జీవితంలో మీరు మోసపోయిన పరిస్థితులను కూడా వారి మూలంగా చూశారు. వారెవరో మీరు గుర్తించే అవకాశాలైతే ఒక సంఘటన ద్వారా మీకు తెలియబోతున్నాయి. ఈ విధంగా ఆదివారం యొక్క దినఫలాల ప్రకారం మీ శత్రువులు ఎవరో మీరు గుర్తించే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే వీరి జీవితంలో ఒడిదుడుకులు, సమస్యలు అధికంగా ఉన్నప్పటికీ ఆ శని భగవానుడి యొక్క ఆశీస్సులు మీరు పొందుకోవటానికి ప్రయత్నం చేస్తే, శనిని ఆరాధించి శనిని ప్రసన్నం చేసుకుంటే కనుక మీ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. మీరు ఎటువంటి బాధ్యతల కారణంగా, ఎటువంటి సమస్యల కారణంగా నిరాశలో ఉంటున్నారో ఆ నిరాశ అంతా కూడా పోయి
ఉత్సాహాన్ని నింపుకొని మీరు అడుగు ముందుకు వేసి విజయాన్ని సొంతం చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. అయితే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే కనుక మీ వెనకాల మీ గురించి చెడు ప్రచారం చేస్తున్న వారు ఎవరో ఈ రోజు మీకు తేటతెల్లమయ్యే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీ యొక్క పర్సనల్ విషయాలు వారితో చర్చిస్తూ ఉంటారు. అంటే వారిని గుడ్డిగా నమ్మి మీ గురించి అన్ని విషయాలు కూడా వారితో చెబుతూ ఉంటారు. అటువంటి వారి వల్ల మీ యొక్క జీవితంలో కీడు జరిగే అవకాశాలైతే మీకు చాలా ఉన్నాయి. అయినప్పటికీ మీరు ఇన్ని రోజులు గుర్తించలేకపోయారు. మీ గురించి అవతలి వ్యక్తులకి ఏ విధంగా తెలిసిందా అని మీరు ఆశ్చర్యపోతున్నారు. కానీ వారి మీద మాత్రం మీకు ఎటువంటి అనుమానం అనేది రాలేదు. అయితే ఈ రోజు మీ యొక్క శత్రువులు ఎవరో మీకు తెలిసిపోయే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అయితే ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే మీపైన అసూయను కుళ్ళును పెంచుకొని మీ జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలను సృష్టించిన వ్యక్తులపై మీరు ప్రతీకారం తీర్చుకునే అవకాశాన్ని భగవంతుడు మీకు ఇవ్వబోతున్నాడు. కానీ మీరు అటువంటి మనస్తత్వం లేకుండా, అంటే వారిపై ప్రతీకారం తీర్చుకోవాలి అనే మనస్తత్వం లేకుండా వారిని క్షమించి వదిలేస్తారు. ఈ విధంగా వారు గుణపాఠాన్నైతే నేర్చుకోబోతున్నారు. అంటే మీ యొక్క మంచి మనస్తత్వం చూసి వారు గుణపాఠం నేర్చుకునే అవకాశాలైతే ఈ కుంభరాశి జాతకుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. అంటే మీ శత్రువులు మీపైన ఎన్ని రోజులుగా ఏ విధంగా ప్రవర్తించారో దానికి పశ్చాత్తాపడే రోజు అతి త్వరలో మీ యొక్క జీవితంలో కనిపిస్తుంది. అయితే ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే అభివృద్ధి పథంలో మీరు ముందుకు దూసుకుని వెళ్లటానికి కూడా మీ ముందు అవకాశాలు ఎక్కువగా వచ్చే సూచన అయితే కనిపిస్తుంది. ఆర్థికపరమైన అంశాల్లో కూడా మీరు మెరుగుదలనైతే చూడబోతున్నారు. ఆర్థికంగా ఉన్నత స్థానంలోకి వెళ్లటానికి ఆదాయ మార్గాలు కూడా మీకు పెరుగుతాయి. వంశపారంపర్యంగా మీకు దక్కాల్సిన ఆస్తులను దక్కించుకోవటానికి కూడా మీకు అవకాశాలు మీ ముందుకు వస్తాయి. ఈ విధంగా ఈ కుంభరాశి వారి యొక్క జాతకంలో అత్యద్భుతమైన ఫలితాలైతే అతి త్వరలో మీరు పొందుకునే పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. అలాగే ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే కనుక ఆర్థిక పరిస్థితుల ప్రభావం కారణంగా మీరు ఇదివరకు ఎన్నైతే కష్టాలు పడ్డారో, బాధలు అనుభవించారో వాటి నుండి విముక్తి పొందుకునే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అలాగే మీ యొక్క శత్రువుల బారి నుండి తప్పించుకోవడానికి భగవంతుడు మీ ముందు అవకాశాలను కూడా ఉంచుతాడు. ఎందుకంటే మీకు ఈ విధంగా పరిస్థితులు వచ్చినప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాదు. అటువంటి పరిస్థితుల్లో మీ శ్రేయోభిలాషుల వల్ల మీకు మంచి సలహాలు కూడా అందుతాయి. ఈ విధంగా ఆ భగవంతుడు కొన్ని అవకాశాలనైతే మీకు ఇవ్వబోతున్నాడు. అలాగే ఆర్థికంగా పురోగతి సాధించడానికి వంశపారంపర్యంగా మీకు దక్కాల్సిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని దక్కించుకోవటంలో కూడా మీరు సఫలీకృతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే సక్సెస్ ని సాధించగలుగుతారు. ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జాతకంలో అతి త్వరలో వారికి మంచి రోజులు రాబోతున్నాయి. ఇన్ని రోజులుగా గుడ్డిగా కొంతమంది వ్యక్తులను నమ్మి మీరు మోసపోతున్నట్లయితే మీ శత్రువు ఎవరో మీకు తెలిసిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది మీ యొక్క వ్యాపార జీవితంలో ఉండొచ్చు, ఉద్యోగ జీవితంలో ఉండొచ్చు, మీరు పని చేసే చోట ఉండొచ్చు, మీ ఇరుగు పొరుగు వ్యక్తుల్లో, బంధువుల్లో కూడా మీ యొక్క శత్రువు ఉండొచ్చు. ఆ శత్రువు ఎవరో మీరు ఖచ్చితంగా తెలుసుకోగలుగుతారు. దానికి సంబంధించి ఒక అంశమైతే ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు తెలియబోతుంది. అంటే ఆదివారం రోజు దానికి సంబంధించి ఒక సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన ద్వారా మీ శత్రువులు ఎవరు, మిత్రులు ఎవరు అనే దాని గురించి మీకు ఒక క్లారిటీ వచ్చే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అయితే కుంభరాశి వారు శని భగవానుణ్ణి ఆరాధించడంతో పాటు ఖచ్చితంగా శివారాధన కూడా చేయాలి. విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి. అలాగే లక్ష్మీదేవిని కూడా ఆరాధించాలి. అద్భుతమైన ఫలితాలు మీరు పొందుకుంటారు. అలాగే మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి దాన ధర్మాలు చేయండి. దాన ధర్మాలు చేయటం వల్ల అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.